డిక్షనరీస్ ఇన్ పైథాన్. డిక్షనరీస్ ఇన్ పైథాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో డిక్షనరీస్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. డిక్షనరీస్ ఇన్ పైథాన్. సో డిక్షనరీస్ అంటే ఏంటంటే ఇవి పెయిర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఒక సెట్ అయిన వాల్యూస్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లిస్ట్లో ఏంటి, ఒక లిస్ట్ ఉందనుకోండి, మనకి మామూలుగా లిస్ట్ ఉంటుంది కదా, ఒక లిస్ట్లో L = అని చెప్పి 1, 2, 3, 4 అని ఉంటే మనం ఏం చేస్తాం, ఎలా వాల్యూస్ని యాక్సెస్ ఎలా చేస్తాం, ఇండెక్సెస్ యూస్ చేసుకుని వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం. 0, 1, 2, 3 కదా ఇండెక్సెస్ స్టార్ట్ ఫ్రమ్ 0 నుంచి కదా స్టార్ట్ అయ్యేది. సో మనం ఫస్ట్ వాల్యూ కావాలంటే 0th ఇండెక్స్ యూస్ చేసుకుని ఫస్ట్ వాల్యూని తీసుకుంటాం. అలాగే మనకి ఇండెక్సెస్తో యూస్ చేసుకుని వాల్యూస్ని తీసుకోవాలి. అదే డిక్షనరీస్ అనుకోండి, మన ఇష్టం అన్నమాట. అంటే ఇండెక్సెస్ ప్లేస్లో మనం ఇచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిక్షనరీస్లో ఏంటంటే మనకి ఏ వాల్యూ అంటే ఏ గ్రేడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేడ్ అంటే 90 మార్క్స్ అని, బి గ్రేడ్ అంటే 80 మార్క్స్ అని, సి గ్రేడ్ అంటే 70 మార్క్స్ అని ఉందనుకోండి. సో ఇక్కడ ఏ గ్రేడ్ అంటే 90 మార్క్స్ అని, బి గ్రేడ్ అంటే 80 మార్క్స్ అని, సి గ్రేడ్ అంటే 70 మార్క్స్ అని అనుకుంటే, సో మనకి ఇక్కడ ఏ అంటే మనకి 90 రావాలనుకోవాలి, బి అంటే 80 రావాలి, సి అంటే 70 రావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే డిక్షనరీస్ యూస్ చేస్తాం అన్నమాట. డిక్షనరీస్ అంటే కీ వాల్యూ పెయిర్స్, అంటే పెయిర్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. ఇక్కడ లిస్ట్ అనేది ఏంటి, పెయిర్ ఆఫ్ వాల్యూస్లో ఒక 1 పెయిర్ ఏంటి, ఇండెక్సెస్ అన్నమాట. అంటే ఈ ఇండెక్స్ యూస్ చేసుకుని ఈ వాల్యూని మనం తీసుకోవచ్చు. అదే మన డిక్షనరీలో ఏంటంటే ఇండెక్స్ ప్లేస్లో కీ వాల్యూ అంటమాట. కీ అండ్ వాల్యూ, ఇండెక్స్ ప్లేస్లో కీ వాల్యూ అంటాం అన్నమాట. అక్కడ కీ అనేది ఏంటంటే మనకి లిస్ట్లో ఇండెక్స్లు అన్నీ కీలోకి వస్తాయి అన్నమాట. మనం మామూలుగా డిక్షనరీస్లో అంటే కీ అంటే ఏంటంటే మనం ఇచ్చుకున్న వాల్యూ అన్నమాట. మనకు ఒకసారి క్లారిటీగా ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ చాలా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్, నా ఫేవరెట్ కాన్సెప్ట్. అండ్ సో ఫస్ట్గా ఒకసారి డిక్షనరీస్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుని సేమ్ సెట్కి ఎలా అయితే కర్లీ బ్రాకెట్స్ యూస్ చేస్తామో సెట్ క్రియేట్ చేయడానికి కర్లీ బ్రాకెట్స్ యూస్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బిలీవర్ 01 అండ్ బిలీవర్ 01 తర్వాత, సో దాని తర్వాత కంట్రీ నేషనాలిటీ అని చెప్పి ఇక్కడ ఇండియా. సో ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇండెక్స్ మామూలుగా అయితే మనకి లిస్ట్లో అయితే ఏం చేస్తామంటే ఒకసారి L = బిలీవర్ 01 అండ్ నేషనాలిటీ ఇండియా. ఇప్పుడు మనకి ఇది లిస్ట్, ఇదేమో డిక్షనరీ అన్నమాట. డిక్షనరీ అంటే ఏమైందో చూసారు కదా, ఇక్కడ కీ వాల్యూ పెయిర్ అన్నాను కదా. కీ వాల్యూ అంటే ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, మధ్యలో ఏమిటని చూడండి కోలన్ సింబల్ అన్నమాట. 2 డాట్స్ ఉంటే కోలన్ సింబల్ అంటారు. ఇది డిక్షనరీ అంటారు అన్నమాట. ఇది డిక్షనరీ అవుతుంది. ఇదేమో మనకు తెలిసిందే లిస్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు బిలీవర్ 01, ఇక్కడ బిలీవర్ 01 నాకు ప్రింట్ అవ్వాలంటే నేను ఏం చేస్తాను, లిస్ట్లో నేను ఇక్కడ లిస్ట్ కాబట్టి నేను ఏం చేస్తాను, 0th ఇండెక్స్ని ప్రింట్ చేస్తాను అనమాట. ప్రింట్ ఆఫ్ L0 ప్రింట్ చేస్తే నాకేం ప్రింట్ అవుతుంది, ఇక్కడ మనకి బిలీవర్ 01 అని ప్రింట్ అవుతుంది అన్నమాట. ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఇక్కడ ఇండెక్స్ యూస్ చేసుకుని ఈ వాల్యూని తీసుకున్నాం. అది ఈ వాల్యూ మనకు కావాలంటే ఇక్కడ ఇండెక్స్ యూస్ చేయమన్నమాట. డిక్షనరీలో జస్ట్ నేమ్ అని యూస్ చేస్తే మనకి ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది అన్నమాట. ఒకసారి ప్రింట్ చేద్దాం. సో ఒకసారి ఫాస్ట్గా ప్రింట్ చేద్దాం. నేమ్ ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే బిలీవర్ 0 అని రెండోసారి కూడా ప్రింట్ అయింది కదా. ఇక్కడ ఎందుకు ప్రింట్ అయిందంటే ఇక్కడ మనం చూసారా, ఇక్కడ మనం ఏం యూస్ చేస్తాం, డిక్షనరీ యూస్ చేస్తాం. డిక్షనరీ యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇది లిస్ట్లో మనం ఏం యూస్ చేస్తాం, ఇండెక్స్ యూస్ చేస్తాం. ఇండెక్స్ యూస్ చేసాం అన్నమాట ఈ వాల్యూ రావడానికి. అదే మన డిక్షనరీలో ఏం యూస్ చేసాం, మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న కీనే ఒక ఇండెక్స్ కింద యూస్ చేసాం అన్నమాట. ఇది కీ దీన్నే ఒక ఇండెక్స్ కింద యూస్ చేసాం అన్నమాట ఇక్కడ డిక్షనరీలో. దానికి ఇది లిస్ట్కి డిక్షనరీకి తేడా ఇదే. మా డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ అన్నమాట. కీ కూడా మనమే ఇస్తాం, వాల్యూ కూడా మనమే ఇస్తాం. అదే లిస్ట్లో అయితే ఓన్లీ వాల్యూస్ మనమే ఇస్తాం, కీస్ మాత్రం ఇండెక్సెస్ ఫిక్స్ అన్నమాట. ఇక్కడ కీస్ ప్లేస్లో ఇండెక్సెస్ ఉంటాయి అన్నమాట లిస్ట్లోని, టపుల్లోని, మామూలు మిగతా ఈ టైప్లో. అదే మనకి డిక్షనరీలో కీ కూడా మనమే ఇస్తాం అన్నమాట. ఇక్కడ అర్థమైంది కదా. ఒకసారి ఫాస్ట్గా ఇంకా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, మనకు ఒకసారి ఫాస్ట్గా చేస్తాం. ఒకసారి డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇచ్చిన తర్వాత డిక్షనరీలో ఒక వాల్యూ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్, ఇది కీ కింద వచ్చి మన ఇక్కడ నేమ్ మనం ఇవ్వాల్సిన నేమ్ అన్నమాట, బిలీవర్ 01. ఇలా అయినా మనం ఒక ఐటమ్ని ఒక పెయిర్ ఆఫ్ ఐటమ్ కీ వాల్యూ పేరుని ఒక డిక్షనరీలో యాడ్ చేయాలనుకుంటే ఇది ఒక ప్రాసెస్. ఇంకో ప్రాసెస్ ఏంటంటే డి డాట్ రెండు అండర్ స్కోర్లు అన్నమాట. 2 అండర్ స్కోర్లు, దాని తర్వాత సెట్ ఐటమ్ అని చెప్పి మళ్ళీ 2 అండర్ స్కోర్లు, దాని తర్వాత వాల్యూ అన్నమాట, కీ వాల్యూ పేరు. ఇక్కడ కీ వాల్యూ పేర్లు ఇక్కడ కీ ఏంటంటే నేషనాలిటీ అనుకుందాం. నేషనాలిటీ మనం ఏంటి, ఇండియన్స్ కాబట్టి ఇండియా. సో ఇక్కడ వాల్యూ ఏంటి, ఇండియా. సో ఇది ఇలా అయినా ఇది ఏంటంటే 2 ప్రాసెస్ అన్నమాట. ఒక డిక్షనరీలో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి 2 వేస్ అన్నమాట. 2 వేస్ ఆఫ్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ ద డిక్షనరీస్. సో డిక్షనరీలోకి వాల్యూస్ని యాడ్ చేయడానికి 2 వేస్ అన్నమాట. ఫస్ట్ వే ఏంటి, జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసుకుని కీని ఇచ్చి ఆ కీకి తగ్గ వాల్యూని యాడ్ చేయడం. ఆర్ లేకపోతే డి డాట్ అని చెప్పి 2 అండర్ స్కోర్ సింబల్ ఇచ్చి సెట్ ఐటమ్ అని చెప్పి మళ్ళీ 2 అండర్ స్కోర్లు ఇచ్చి కీ వాల్యూని మనం యాడ్ చేయడం అన్నమాట. ఇలా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి ప్రింట్ చేద్దాం. సో డీలోకి ఏమైందో ఒకసారి డిక్షనరీలో ఏముందో ప్రింట్ చేద్దాం. పైథాన్ కోడ్ డాట్ పై. సో చూసారు కదా, డిక్షనరీలోకి నేమ్ ఈక్వల్ టు బిలీవర్ 01, నేషనాలిటీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా. సో దీని తర్వాత మనకి వాల్యూస్ని మనం ఇందాక ఎలా హౌ టు గెట్ ద వాల్యూస్, హౌ టు యాక్సెస్ ద వాల్యూస్ ఇన్ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయడానికి 2 వేస్ అన్నమాట. ఫస్ట్ వే ఏంటి, జస్ట్ ఎలా అయితే ఇండెక్సెస్ ఒక లిస్ట్లో ఉన్న వాల్యూని ఇండెక్స్ ద్వారా ఎలా అయితే తీసుకుంటామో అలాగే జస్ట్ డి అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కీని ఇస్తే దానికి తగ్గ వాల్యూ వస్తుంది. లేకపోతే డి డాట్ గెట్ అని చెప్పి నేమ్ ఇలా ఇచ్చినా మనకి వాల్యూస్ వస్తాయి అన్నమాట. రెండో ఒకసారి ప్రింట్ చేద్దాం. ఒకసారి ఫాస్ట్గా ప్రింట్ చేద్దాం. 2 సేమ్ వాల్యూస్ రావాలి, ఎందుకంటే 2 వేస్ అన్నమాట. మనకి 2 వేస్ ఉన్నాయి. డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని యాక్సెస్ చేయడానికి కీ యూస్ చేసుకుని 2 వేస్. ఫస్ట్ వే ఏంటి, నార్మల్ లిస్ట్లో ఎలా యూస్ చేస్తాం అలాగే ఇండెక్స్ ప్లేస్లో కీ పెడతాం. ఆర్ లేకపోతే డి డాట్ గెట్ అని పెట్టి తర్వాత నేమ్ యూస్ చేస్తాం, కీ ఇస్తే దాని దగ్గర వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. పైథాన్ కోడ్ డాట్ పై. చూసుకున్నట్లయితే బిలీవర్ 01 2 టైమ్స్ వచ్చింది, ఎందుకంటే నేమ్ అంటే ఏంటి, బిలీవర్ 01. ఇక్కడ నేమ్ ఎన్ని టైమ్స్ యూస్ చేసాం, ఫస్ట్ వేలో సెకండ్ వేలో, అలా బోత్ 2 వేస్లోని మనం యాక్సెస్ చేసుకున్నాం వాల్యూస్ని. ఇది బేసిక్ అన్నమాట. సో ఫంక్షనాలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఫంక్షనాలిటీస్ ఆఫ్ డిక్షనరీ. ఫంక్షనాలిటీస్ ఆఫ్ డిక్షనరీ ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ యూస్ చేసుకోవచ్చు, మినిమం వాల్యూ. ఎప్పుడైనా సరే డిక్షనరీలో కీస్ మీద మ్యాక్సిమం వాల్యూ, కానీ ఎప్పుడైనా మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కీ మీద వర్క్ అవుతుంది, మినిమం వాల్యూ అంటే కీ మీద వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిక్షనరీ అని చెప్పి ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుందాం. డిక్షనరీ క్రియేట్ చేసుకోవాలంటే కర్లీ బ్రాకెట్స్ కదా, 1 1 2 2 3 3 ఇలా మామూలుగా డైరెక్ట్గా 3 వాల్యూస్ ఇచ్చాను కదా. ఇప్పుడు 3 వాల్యూస్ ఇచ్చాను, 4 వాల్యూస్ ఇద్దాం. 4 వాల్యూస్ ఇచ్చాను కదా. ఇక్కడ మనకి ఇదేంటి, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ అన్నమాట. సో మనం ఫాస్ట్గా ఒకసారి డిక్షనరీ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకసారి డిక్షనరీ డాట్ లెంత్ ఆఫ్ డిక్షనరీ. సో ఇది ముందంతా కామెంట్ చేద్దాం.
సో ఇది కామెంట్ చేసిన తర్వాత ఈ కోడ్ ఉంది కదా ఇప్పుడు. సో లెంత్ ఆఫ్ ద డిక్షనరీ ప్రింట్ చేద్దాం ఒకసారి. సో లెంత్ ఎంత, ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 4. అట్ ద సేమ్ టైమ్ ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డిక్షనరీ. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ డిక్షనరీ అంటే ఇక్కడ ఒకసారి వాల్యూ ఇద్దాం. 10, 20, 30. అంటే ఇక్కడ ఏమి ఇచ్చానంటే 1 అంటే 10 అని, 2 అంటే 20 అని, 3 అంటే 30 అని, 4 అంటే 40 అని. అంటే 1 అనే కీకి 10 వాల్యూ, 2 అనే కీకి 20 వాల్యూ. ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ వాల్యూస్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఇవ్వదు, కీస్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఇస్తుంది. కీస్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ అంతా 1, 2, 3, 4లో మ్యాక్సిమం వాల్యూ 4 అన్నమాట. అలాగే మినిమం వాల్యూ కూడా కీస్లోనే. మనం ఇక్కడ మ్యాక్సిమం అని కానీ మినిమం కానీ ఫైండ్ అవుట్ చేస్తే డిక్షనరీ మీద అది ఎప్పుడు కీ మీద ఫైండ్ అవుట్ చేస్తుంది అన్నమాట, అంతేగాని వాల్యూ మీద ఫైండ్ అవుట్ చేయదు. ఇక్కడ కీ అంటే ఏంటి, 1, 2, 3, 4. సో ఒకసారి ఫాస్ట్గా రన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ 4 దేనికి, లెంత్ ఆఫ్ ద డిక్షనరీ. సెకండ్ 4 ఏంటి, మ్యాక్సిమం వాల్యూస్ ఇన్ ద కీస్, మ్యాక్సిమం వాల్యూస్ ఇన్ ద కీస్ అండ్ మినిమం వాల్యూస్ ఇన్ ద కీస్. మినిమం వాల్యూ అంతా 1 అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, లెంత్, మ్యాక్స్, మిన్. అండ్ దాని తర్వాత మనం వాల్యూస్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తాం, ఒక వాల్యూని యాడ్ చేయాలంటే ఏం చేస్తాం, డిక్షనరీ ఆఫ్ చెప్పి సమ్ వాల్యూ ఏదో ఒక కీ అని చెప్పి కీ ప్లేస్లో మనం వాల్యూ మనకి మామూలు కీ ఇస్తాం, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను. ఆర్ డిక్షనరీ డాట్ 2 అండర్స్కోర్లు పెట్టి సెట్ ఐటమ్ అని పెట్టి దాని తర్వాత వాల్యూ ఇస్తాం. ఇది మనకి ఒక వాల్యూని యాడ్ చేయాలంటే 2 టైప్స్ డిక్షనరీలో. అలాగే వాల్యూని వాల్యూని రిట్రీవ్ అంటే యాక్సెస్ చేయాలంటే ఒక వాల్యూని యాక్సెస్ చేయాలంటే యాక్సెసింగ్ డేటా. యాక్సెసింగ్ చేయాలంటే ఏం చేస్తాం, డిక్షనరీ ఆఫ్ అని చెప్పి కీ ఇస్తాం అన్నమాట. కీ ఇస్తే దాని దగ్గర ఆ కీకి రిలేటెడ్ వాల్యూ ఇస్తుంది అన్నమాట. డిక్షనరీలో ఉంటే, డిక్షనరీలో లేకపోతే ఏమిస్తుంది అంటే ఒకవేళ వాల్యూ ఈ కీ లేకపోతే ఏమిస్తుంది అంటే నన్నని రిటర్న్ చేస్తుంది అన్నమాట. నన్నని రిటర్న్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే ఆ కీ లేదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1, 2, 3, 4 కీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు 5 కీ దగ్గర వాల్యూ ఎంత ఉందని చెక్ చేయాలనుకుంటే ఇక్కడ 5 లేదు కాబట్టి నన్నని రిటర్న్ చేస్తుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం ఇలా కూడా ఉంటుంది, డిక్షనరీ డాట్ గెట్ అని చెప్పి కీ ఇలా ఇచ్చినా సరే మనకి వాల్యూ యాక్సెస్ చేసుకుంటానికి ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డిక్షనరీ చాలా చాలా పవర్ఫుల్. అప్కమింగ్ వీడియోస్లో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఉండే ప్రోగ్రామ్స్ డిక్షనరీ మీద ఉంటాయి. అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, కోడింగ్ చేద్దాం ఫాస్ట్గా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. డిక్షనరీ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీడియో మీకు అర్థం అవ్వకపోతే 2వ చూడండి, ఇంకోసారి అర్థం అవ్వకపోతే 3వ చూడండి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.